గుర్తులు దేవతలు సుగాందే ఎక్కడ దేవతల కూడా లేదని ఆయన తీసుకొచ్చిండు దీన్ని గర్వం. కానీ ఇప్పుడు నేను ఏం చేస్తా, ఆడవాళ్ళు నెలకోసారి ఏముంటారు, బాండో దూరం అని తెలపోయితే తలమాసిందని తెలపోయితే చేయగలదంట. చేయగలదనుకుంటే ముట్టైన అంటారు. ఇది సీదమాట అంటే అది ఇప్పుడు ముట్టయ్యే విషయం ఉన్నది. దానికి నీళ్ళాడు ఉన్నాయి నా దగ్గర. ఎక్కడ చూసినా, బావిలో చూసినా, బోరింగ్లో చూసినా, గంగకు చూసినా, సముద్రంలో చూసినా నీళ్ళు లేకుండా ఆ మాయం చేసి అప్పుడు అది తాను వెడికెళ్ళి చెప్తుంది. చూద్దాం. మళ్ళా తర్వాత శంకరునికి చెప్పి అది జమిలింగంగా పాలు పిండి అలా చక్కెర కలుపుకొని ఇక తానం చెప్తాను. ఆ తానం చెప్తాను. చక్కెరకి శంకరునితో ఏం ముట్టిస్తా, పాలుకు చక్కెరకి ఈ సీమలకు అంత గజ్జి పడుతుంది. అలా ఎందుకంటే ఇప్పుడైనా అదృశ్యమైన మాయం చేస్తాను. ఏం చేయాలి తాతయ్య, దూరం ఉండి మాట్లాడు. ఏమైంది? నేను ఏమని చెప్పాలా? ఏమని సీదా చెప్పాలా? మాటనే. నువ్వేమో మొగోడివి, నేనేమో ఆడపిల్లను. నేను ఆడుగులో మళ్ళీ చెప్పలేదు. అప్పుడు ఆడవాళ్ళ ఆడిదాన్ని, మొగోళ్ళ మొగోళ్ళు. మొగోళ్ళతో పోతినా మొగోళ్ళ మాటనే, ఆడలతో వస్తేనే ఆడల మాట. తాతయ్య నాకు పనికిరాదు. మగ బంతిలో తిన్నా ఆడల బంతిలో నాకు పనికిరాదు. కాస్త దూరం ఉండండి. నీళ్ళు గోవుడి బట్టి ఇట్లయినా నీకైన పని ఎందుకు చెప్పు. నేను కొంగని కానీ తాతయ్య, కొంగ అయితే అడిగి వస్తాయి, దానికి వస్తాయి. తెలది నాకు తెలది, గంగలో తలమాసాను. తలమాస్తే నువ్వు స్నానం చేసి నూనె అంటుకున్నారు, చూసుకున్నారు. అట్లా చెప్పండి తాతయ్య. నీకు నేను ఏమని చెప్పాలా? నేనేమో ఆడవాళ్ళని అర్థం చేసుకునే మనస్తత్వం ఏంటి రకం వచ్చి ఉన్నావు చేయగలదు. మరి అడి కొట్టేసుకో, కలగకపోతే ఏం చెప్తావు? తలమాసనమ్మా. ఆ తల ఆడికి ఇట్లయితే నువ్వు నేను ఇన్ని విధాలు చెప్పినా నువ్వు అర్థం చేసుకుంటాను. నేను ఓరకున్నాను. ఓరకుంటే ఎక్కడ నుండు? ఓరకే ఉండు కానీ దగ్గరికి రాక. తాతయ్య, ఇక నువ్వు మోరదొప్పుడికి ఇప్పి చెప్పితేనే మంచిగా. నేను ఆడవాళ్ళు నెలకొక్కసారి బయట ఉంటారు కదా, ఆ విధంగా నేను బయట ఉన్నాను తాతయ్య. బాత్రూంలో నీళ్ళు పెట్టుకో, నన్ను ముట్టకు, దూరం ఉండు. నీళ్ళకు బిందె పట్టుకుని పో. మన బోర్ చాలి, మన బోర్ లేదా? నువ్వు తెట్టుకో. బోరింగ్ అయినా ముందు కొట్టు. మరి ఇప్పుడు బోరింగ్ లో నీళ్ళు వెళ్ళకపోతే బావిలు ఉన్నాయి కదా, మన బావిలో సేద బావి దగ్గరికి వెళ్ళి బావి కడిపోయి తాడేసి గుంజు. మొత్తం అవ్వా ఈ నూతులు నీళ్ళన్నీ అంటిపోయినాయి, బురదని తేలింది. మరి బావిలో నీళ్ళు ఎండిపోయినాయా? అవి పోయినాయి. మరి బావిలో నీళ్ళు ఎండిపోతే బోర్ ఉన్నది కదా, మన బోర్ చల్లి నల్లనా వీడొచ్చు తాడబోతుంది. కాదు కరెంట్. మరి బోర్ వేపియలేమా? శంకరుడు వేపించింది కదా, మొన్న వేపించిన. మరి చాలు. బోరింగ్ కడ కొట్టినా నీళ్లు లేవు, బావిలో నీళ్ళు ఎండకపోయినాయి, బోర్ల నీళ్ళు సులు అత్తలేవు. మరి చెల్లరకు చెప్తా ఇక చెల్లకైతే పోయినా దగ్గరికి పోయి వచ్చినాక దూరం
సబ్బు పెట్టుకుంటాడు కానీ అవ్వా పిండిస్తారా పంపిస్తే ఇంకా ఇక్కడ సెలర ఒక్క బొట్టుసుగా మొత్తం అంత ఎండిపోయింది, అంత పచ్చలు ఒక్క చుక్క నీళ్ళ సుక్కలేదు, అంత పచ్చలు పచ్చలు యాడి యాడ యాడి యాడ యాడి యాడ కడం చెల్లకు కడేసారు ఇంకా పెద్దగా ఈ దగ్గర తొందరగా నీకు మనసులకి వెళ్ళొచ్చింది ఏ గిటే ఉన్నది గిది పట్టుకుని పోయి అయిపోయి దగ్గరికి అమ్మ కడుపు పాడగాని కడుము మొత్తం ఎండిపోయింది బాబా, ఇడికెళ్ళి పడితే ఇప్పుడు సిగ్మందాక నువ్వు వీడికెళ్ళి ఇప్పుడు కడెం దాకా పోయినా కడెం చేయలే ప్రాజెక్టులో ఒక్క చుక్క నీరు లేదు, అందులో సుగలేదు. మరి ఇదేమో మహిమ కొడుతుంది. మరి గంగ పోయినావా? పోచబడ్డాం. గంగా చూసినా, ఒర్రెలు చూసినా, నూతులు చూసినా, బోరింగ్ చూసినా, ఇంకేదవ్వా బోరు చూసినా యాడొక్క సుక్క లేదవ్వా. సరే మనకు లేకపోతే ఎండిపోయిన ఏం కాదు, ఆ విధంగా ఇగో పిడిచలు పిడిచలు కడితే మనకు నెమలి గంగ ఉన్నది కదా, ఆవు ఉన్నది కదా, ఆవుల పాలు పిండికరా నీళ్ళు లేకపోతే నేను ఊకుంటానా, పాలతోనే స్నానం చేస్తా. ఏం కాదు జిలేబీ అరే బాలుషా బాలుషా గిరి దాకా ఈయనే ఉన్నారు బాగా దూరంలో. జమిలిగంగా ఉన్నది కదా, ఇంట్లో మన్ను పడి ఒక్కడన్నా లేదు, పొదుగు తెలియదా రెండు చేతులు అబ్బా పొంగిపోతున్నది గుమ్మ పాలు. అవ్వా జమిలి గంగావు అట్లా మాత్రము నురుగు పాలు గుమ్మ పాలు వచ్చింది. గుమ్మ పాలు వచ్చిందా? అది పెట్టు ఆడ పెట్టి సబ్బు సబ్బు అక్కడ పెట్టి మీరు ఉండద్దా ఆడుతానే చూసాడు ఆడుకున్నాడు. నేను కొంచెం అంతా చూస్తా ఇంకా కిటికీ అవుతాయి ఇప్పుడే అనుకుతున్నావు బిడ్డ నువ్వు చూస్తున్నావు ఒక్క పొట్టి చూస్తా ఆడ పెట్టి సబ్బాడ పెట్టు. ఎవరవ్వా సబ్బు పెట్టినా టవల పెట్టినావా? టవాల పెట్టినా ముందు బయటకు బట్టల రాయికైతే అద్దె వచ్చిన కట్టి తనాల నువ్వు డోర్ పెట్టి బయటనే ఉండు. అంటే అన్నీ బంద్ చేసిన, అన్ని కవర్లు బంద్ చేసిన, ఒక కిలికి మాత్రం తెరవచ్చు. ఏంటికి వీధికి కొంచెం అంగిస్తుంది అందుపోతే నీకు నేను బిడ్డనైతే నీకు అయితే ఏ కిటి ఆడురా